నేను కొంచెం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేశానండి మ్యూజిక్లో, ఎక్కువ లేదు. ఇంటర్మీడియట్లో జంట స్వరాల వరకు, దాని తర్వాత మృదంగం చేశాను, తర్వాత పియానో ట్రై చేశాను, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాను. మా మాస్టర్ వాళ్ళందరూ ఒకటే మాట అనేవారనమాట, సార్ నాకు ఇప్పుడు మెడిటేషన్ చేసేదానికి టైం లేదు, పూజ చేసేదానికి టైం లేదంటే, అమ్మాయి పూజ ఎందుకు చేయాలమ్మా, మెడిటేషన్ ఎందుకు చేయాలి, ఈ సాధనే మీకు పూజన, ఇదే మీకు మెడిటేషన్, ఇంకేమీ అవసరం లేదు లైఫ్లో. ఈరోజు నేను ఫస్ట్ పిల్లలు పాడడం వింటూ ఉంటే నాకు నిజంగానే గూస్ బంప్స్ వచ్చాయి. తర్వాత ఈ యొక్క పాట విన్నాక నాకు ఒకటి అనిపించింది, ఎంత సరళంగా ఉన్నదంటే పామరులు కూడా చాలా ఈజీగా అర్థం చేసుకొని పాడగలరు. ఆ ట్యూన్లో ఒక రిథమ్ ఎంత చక్కగా కల్పించారో. నరేన్ సారు, మీకు చాలా కంగ్రాచ్యులేషన్స్ అండి. దాంట్లో ఆ భక్తి భావం అనేది చాలా బాగా తీసుకొచ్చారు. పార్వతి గారు, మీకు కూడా నా శుభాశిషులు. అండ్ నేను ఒక్కటే మాట చెప్తానండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఒక వృత్తి ఉంటుంది, వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరు, నేను డాక్టర్ ఉండొచ్చు, అది నా వృత్తి, కానీ నాకు ఒక ప్రవృత్తి అవసరం. ఆ ప్రవృత్తి ఉన్నవారు సకల కళలో 64 కళలో ఏదన్నా ఉండొచ్చు. అది పామరులను ప్రతి వారిని రంజింపజేస్తుంది. ఆ రంజింప చేయడము ఒక ఎత్తు అయితే, అది మీ లోపల ఉన్న ఆ యొక్క దేవునికి నివాళులు అర్పించడం అన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా, ఇది నేను ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను, నాట్ ఓన్లీ స్టూడెంట్స్కి, నా పేషెంట్స్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తుంటాను అదే, మీ లైఫ్లో కంప్లీట్నెస్ కావాలి అంటే మాత్రం ఏదో ఒకటి ఉండాలి. ఇందాక డాన్స్ చేసిన అమ్మాయి ఎంత బాగా, చాలామంది అనుకుంటారు క్లాసికల్ డాన్స్ చేస్తే ఎవరు చూస్తారు అని, కానీ అందులో పర్ఫెక్షన్ వచ్చిందనుకోండి, పాటలో కూడా మీకు పర్ఫెక్షన్ వచ్చిందంటే తప్పకుండా చూడాల్సిందే. మీకు రాకముందు ఒక క్షణం ముందు నరేన్ గారి శిష్యులు 9 మంది చెవుల్లో అమృతం పోసారనే. అవును, ఎంత చక్కగా పాడారు పిల్లలు. పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఇందాక మా శిల్ప అన్నట్టు ఆదిత్య వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలనే కాదు, ఇలాంటి చిన్న వాటిని కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటారు, దేవుడి పాటలు అవి విను. ఆల్ ద బెస్ట్ సార్, ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇంకా ముందు ముందు మీ నుంచి ఇంకా ఎన్నో మంచి ఆల్బమ్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పిల్లలందరికీ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ పార్వతీ నాయుడు గారు, మిగతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ముందుగా పిలిచిన పలుకుతావని ఈ క్యాసెట్ని ప్రొడ్యూస్ చేసినటువంటి శ్రీనివాస్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ గారికి, సింగర్ పార్వతీ నాయుడు గారికి, మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా గారికి, సుధనాష్ గారికి, అనిల్ చంద్ర గారికి, రేలంగి నరసింహారావు గారికి, డైరెక్టర్ వేణు గారికి, డాక్టర్ మధు గారికి, డాక్టర్ జయంతి గారికి, ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులకు, చక్కని పాటలతో పాటలు పాడిన చిన్నారులకు, అలాగే అద్భుతంగా నాట్యం చేసినటువంటి గౌరవీరెడ్డి గారికి, చాలా అద్భుతంగా చేసింది. నిజంగా ఎంత ముచ్చటేసిందంటే, చూసింది ఒక్కటే అయినా ఇంకా అయితే ఒక 4-5 ఐటమ్స్ అన్న చూసి వెళ్ళాలి అని అనిపించింది, కానీ ట్రైన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇక అంతకంటే ఎక్కువ చూడలేకపోయినా, చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ పాపకి. చాలా బాగా చేసింది, ఎందుకంటే చాలా అంతే హావభావ ప్రకటనలు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి నాట్యంతో పాటు. ఎందుకంటే నాట్యానికి ముఖ్యంగా కావలసింది అవే. ఇవన్నీ చాలా బాగా చేసింది. చిన్నారిని దీవిస్తూ పిలిచినా పలుకుతావని ఒక అద్భుతమైన క్యాసెట్ని తయారు చేశారనే దాంట్లో ఇంకా డౌట్ అక్కర్లేదు. ఒక పాట వినగానే ఈ పాటలు ఎలా ఉంటాయి అనేది పూర్తిగా అర్థమైపోయింది. అన్నం వండిన తర్వాత ఎలా ఉడికింది అని చెప్పి
ప్రతి మెతుకును చూడక్కర్లా, ఒక్క మెతుకును చూస్తే అన్నం ఉడికిందో లేదో ఎలా తెలుస్తుందో ఒక్క పాట వినగానే ఈ క్యాసెట్ ఎంత అద్భుతంగా విజయం సాధిస్తుంది, ఎంత చక్కగా పాటలు రాశారు, ఎంత చక్కగా పాటలు పాడారు, ఎంత చక్కగా స్వరాలు సమకూర్చారు అనేది పూర్తిగా అర్థమైంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా బాబా గారు సమాధి నుంచి సమాధికి వెళ్ళబోయే ముందు ఒకే మాట చెప్పారు. నా మీద పూర్తిగా మనసు పెట్టి భక్తిభావంతో ఎవరైనా సరే నా సమాధి దగ్గరకు వచ్చి సాయి అని పిలిస్తే ఓయి అని నేను పలుకుతాను అని చెప్పిన మాటని ఇప్పటికి కూడా 100కి 100 పాళ్ళు కూడా పాటిస్తున్నటువంటి నిజమైన దేవుడు సాయిబాబా. అలాంటి బాబా గారి పేరు మీద ఈ పాటలన్నీ కూడా చక్కగా రాయించి అద్భుతంగా పాడినటువంటి మరి పార్వతీ నాయుడు గారికి, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, అలాగే మరి ఉన్నికృష్ణన్ గారికి, హేమచంద్ర గారికి, రచన స్వరసుందర్, పేరు భలే ఉందండి. ఉన్నారా? స్వరసుందర్ గారు పాటలు బాగా రాశారు, వెరీ గుడ్. మరి స్వరసుందర్ అని పేరు పెట్టుకున్నందుకు స్వరకల్పన, వీలైతే పాటలు కూడా పాడాల్సిన అవసరం ఉంది మీ పేరుకి తగ్గట్టుగా. చాలా బాగుందండి, వెరీ గుడ్. ముఖ్యంగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. నేను దాదాపుగా 350 సినిమాలకి పైగా చేశాను. ఒక రోజున ఒక నిర్మాత నా దగ్గరకు వచ్చి, సార్ సాయిబాబా గారి మీద ఒక పాట రాసామండి, రికార్డ్ చేయించాము. వేటూరు సుందరరామూర్తి గారు పాట రాశారండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, ½ సాంగ్ అండి, ఆ సాంగ్లో మీరు బాబా భక్తుడిగా నటించాలి అని నా దగ్గరికి వచ్చారు. ఆ పాట వినగానే నాకు చాలా అద్భుతంగా ఉందని అనిపించింది. అయితే నాకు ఒక రిక్వెస్ట్ అండి, ఒక నెల రోజులు నాకు టైం ఇవ్వండి, నెల తర్వాత వస్తే నేను యాక్ట్ చేస్తానండి అన్న. ఎందుకని ఆ మాట అన్నానంటే, ఆ పాటలో నటించేటప్పుడు మామూలుగా ఇలా ఉండి నటిస్తే దానికి అందం ఉండదు. నేను గెడ్డం పెట్టుకొని చేసిన ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఈ నెల రోజుల్లో గెడ్డం పూర్తిగా పెంచుతానండి. పెంచిన తర్వాత అప్పుడు, ఎందుకంటే ఎన్ని రంగేసిన జుట్లని మీకు అందరికీ తెలుసు, కానీ గడ్డం ఈ నెల రోజులు రంగేయకుండా ఉంటే ఎంత తెల్లగా ఉంటుందో నాకు తెలుసు. అలాగే దానికి తగ్గట్టుగా విగ్గు కనపడకుండా చిన్న ఇది కూడా కట్టుకొని పూర్తిగా అది ఒక ఎంతో సంతృప్తినిచ్చిన పాట అనేది. ఆ పాటని మామూలుగా ఒక పాట 3 నిమిషాల పాట 4 నిమిషాలు పాట అంటేనే నటించడానికి 2 రోజులు పడుతుంది మినిమం. అరగంట సేపు పాటని కేవలం 2 రోజుల్లో అద్భుతంగా తీశారు. ఎక్కడ కూడా టేక్ నెంబర్ 2 అనేది అడగకుండా 2 రోజుల్లో పూర్తి చేశారంటే నాకు అది ఆ రోజునే అనిపించింది, ఇది నేను కాదు నటించింది, ఇది నేను కాదు, బాబాగారే నాతో నటింపజేశారు, ఆయన నన్ను ఆవహించి చేయించారు అనేది ఆ రోజునే నాకు అనిపించింది. ఇవాళ కూడా చాలామంది చూసే ఉంటారు ఎన్టీవీలో ప్రతి గురువారం రోజున ఉదయం 6:30 నుంచి 7 వరకు భక్తి టీవీలో, సాయంత్రం పూట 6 నుంచి 6:30 వరకు గత ఎన్నో సంవత్సరాలుగా ప్రతి గురువారం కూడా అది ప్రసారం అవుతూ ఉంటుంది. నేను ఇన్ని సినిమాలు చేసిన దానికంటే కూడా చాలామంది బయటకు వెళ్ళినప్పుడు మీ సాయిబాబా పాట విన్నామండి, ఆ పాటలో చాలా బాగా చేశారండి అని అంటుంటే ఒక విధంగా ఆనందమే కాకుండా, అయ్యో ఎంతసేపు దీని గురించే చెప్తారు, 350 సినిమాల్లో చాలా క్యారెక్టర్లు చేశాను, వాటి గురించి చెప్పట్లేదు ఏమిటి అని అనుకున్నాను. కానీ ఇక బాబా గారి పాట చేసి ఆ ఆశీస్సుల కంటే ఇంకా గొప్ప ఏం కావాలి అని అనిపించింది. అలాంటి అద్భుతమైన క్యాసెట్ తయారు చేశారమ్మా మీరందరూ కూడా, చాలా సంతోషం. మంచి ప్రయత్నం, తొలి ప్రయత్నమే అద్భుతంగా చేశారు. డెఫినెట్గా ఇది 100కి 100 పాళ్ళు కూడా విజయవంతం అవుతుంది. రాబోయే రోజుల్లో మీరు ఇంకా మరిన్ని క్యాసెట్లు తయారు చేయాలి. ఎందుకంటే రోజు రోజుకి కూడా భక్తి భావం తగ్గిపోతుంది అని ఒక విధంగా బాధపడే కంటే కూడా పర దేశాల నుంచి, పరభాషల నుంచి, పరమతాల నుంచి దేశంలోకి వచ్చి మన హిందూ మతాన్ని, హిందూ తత్వాన్ని కూడా డామినేట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే దేవుళ్ళందరూ ఒకటే. మన దేవుడు, హిందూ దేవుడు గొప్ప అని కానీ, క్రిస్టియన్ దేవుడు తక్కువ అని కానీ, లేకపోతే ముస్లిం దేవుడు ఇంకా తక్కువ అని కానీ మనం ఎవరూ అనుకోం. భగవంతుడు అనుకున్న తర్వాత అందరూ కూడా ఒకటే. భగవంతుడు అనేది ఒక అపురూపమైన ఒక బిందువు లాంటిది. దానికి రూపం లేదు, పేరు లేదు, కులం లేదు, మతం లేదు. కానీ
ఆ భగవంతుడి మీద మన ధ్యాస పూర్తిగా నిమగ్నమై ఉండాలి అంటే దానికి ఓ రూపం కావాలి, దానికి ఓ పేరు కావాలి అని సృష్టించుకున్నటువంటి ఈ పేర్లు ఇవన్నీ కూడా ఈ భగవంతుని పేర్లు. అందుకని అన్ని మతాలు ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే, అన్నీ కూడా ఇది. కాబట్టి ఈ రోజున ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సంతృప్తి నాకు కలిగింది. మా మిత్రుడు సాయినాథ్ నాకు ఫోన్ చేసి, నాకు అన్నయ్య వదిన వాళ్ళిద్దరు కూడా నాకు తప్పకుండా మీరు ఈ కార్యక్రమానికి వెళ్ళాలండి అని చెప్పగానే తప్పకుండా వెళ్తానండి అని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి క్యాసెట్, బాబా గారి క్యాసెట్ని ఇది విడుదల చేసే ఒక మహద్భాగ్యాన్ని నాకు కలిగి చేసినందుకు ఇందులో ఉన్న ఆర్గనైజర్స్కి అందరికీ పేరు పేరున అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సభకి నమస్కారం. శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ సుధాంశు, శ్రీ శివాజీ రాజా గారు, శ్రీ శేఖర్, శ్రీ నరసింహారావు, శ్రీ సాయినాథ్, డాక్టర్ మధు వారణాసి, డాక్టర్ జయంతి రెడ్డి, Mrs. Parvati Naidu, Sri B. Srinivas, other dignitaries on the dais, invitees, distinguished guests, and the press. I am very happy to participate in today's function, where the first album of Mrs. Parvati Naidu has been launched, and the album is an offering to Sri Sai Baba. Mrs. Parvati, in her album, could have chosen various other themes, but chose this particular theme because of her strong devotion to Sai Baba. Next to the word of God, the noble art of music is the greatest treasure in the world. I congratulate Mrs. Parvati and wish her all the success, not only for her first album, but for all other albums that she will be cutting in future. Thanks for the invite and thanks all of you. Namaskaram. I congratulate Srinivas Garu and Parvati Garu for bringing out this wonderful album, and I wish them all the best. ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. And may you reach great heights. Thank you so much for inviting me for this program. Thank you. నేను గతంలో నా సినిమా ఆడియో ఫంక్షన్కి ఒకసారి 2 సార్లు సేమ్ నరేన్ గారిని అడిగి ఆ పిల్లల్ని పిలిపిస్తే అందరూ అత్యద్భుతంగా పాడి మన్ననలు పొందారు. అది చూసి మా గురువు గారు దాసనారాయణరావు గారు నా బర్త్డేకి ఆ పిల్లల్ని పిలిపించవయ్యా అని చెప్పారు. ఆ పిల్లల్ని పిలిపించి బర్త్డే రోజు 1.5 hour ఆయన ఆవరణలో టెంట్లో అందరి ముందు పాడించారు. అది సరిపోలేదు ఆయనకి. మళ్ళీ ఇంకొక రోజు వారం రోజులు పోయిన తర్వాత నరసింహారావు చాలా బాగా పాడారయ్యా పిల్లలు, ఒక్కసారి ఆ పిల్లల్ని పిలిపించు మళ్ళీ ఒకసారి అంటే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నరేన్ గారు వీళ్ళందరూ గురువు గారికి ఇంటికి వచ్చి పాడారు. గురువు గారు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరినీ కంగ్రాట్ చేసి పంపించారండి ఆ రోజు. సో అంత గొప్పగా నరేన్ గారు ట్రైనింగ్ ఇచ్చినందుకు మీకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అలాగే అమ్మాయి ఇందాక ఇంకా ప్రతి ఒక్కరూ చెప్పారు, అత్యద్భుతం అసలు నాట్యం చాలా బాగా చేసిందండి అమ్మాయి. ఆ అమ్మాయికి కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తూ, ఇక సాయిబాబా పాటలు ఎవరు ఎప్పుడు చేసినా జనరల్గా వినేటప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది, వినాలనిపిస్తుంది, ప్రశాంతత ఏర్పడుతుంది మనసుకు, ఎందుకో తెలియదు. అటువంటిది ఈరోజు సమర్థులైనటువంటి వ్యక్తులు అంటే ఒక నరేన్ గారు మ్యూజిక్ చేసి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఉన్నికృష్ణన్ గారు, మన హేమచంద్ర గారు లాంటి వారితోటి పార్వతీ నాయుడు గారు కూడా పాడి నిజంగా మెప్పించారంటే ఇంకా అత్యద్భుతం. నిజంగా కూడా చెప్పాలంటే వారికి ముందుగా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను అందరూ కూడా. అలాగే పార్వతీ నాయుడు గారిని ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియపరచుకోవాలి.
వారు సాయిబాబా క్యాసెట్ చేసి రిలీజ్ చేస్తూ తన కన్న తల్లిదండ్రులను వారు సత్కరించడం అనేది నిజంగా కూడా ఇట్ ఈస్ ఎ గ్రేట్. ఎందుకంటే దైవం అనేది తల్లిదండ్రుల్లోనే ఉంటుంది మనకండి నిజంగా చెప్పాలంటే. సో అలాగే ఇందాక మురళీమోహన్ గారు చెప్పినట్టుగా మన రచయిత, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ నరేన్ గారు, వీళ్ళందరూ కూడా నిజంగా అత్యద్భుతంగా చేశారు. 2 పాటలు విన్నాను, 2 పాటలు నిజంగా కూడా చాలా 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 బాగున్నాయి. ఇకపోతే నేను జీవితంలో ఇన్ని సంవత్సరాల నా ప్రయాణంలో నేను 3 మీద అలిగానండి. నెంబర్ 1 సాయిబాబా మీద అలిగాను చదువుకునే రోజుల్లో. చనిపోయే ముందు మా అమ్మ మీద అలిగాను. నాకు విద్య నేర్పిన గురువు గారి మీద, దాసనారాయణ గారి మీద అలిగానండి. నేను సాయిబాబా గారి మీద అలగడానికి కారణం ఏంటంటే, నేను సాయిబాబా భక్తుడిని చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు. మా నాన్నగారు ఇచ్చిన డబ్బులన్నీ డిబ్బీలో వేసుకుని ఎవ్రీ థర్స్డే అరుగు మీద మండపం కట్టి పూజ చేసి ప్రసాదాలు పంచేవాడిని. అది ఒక కార్యక్రమంగా అయిపోయింది. స్కూల్ డేస్ నుంచి కాలేజీ దాకా వచ్చిందండి. అది వచ్చిన తర్వాత మా నాన్నగారు డాక్టరు, నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు. కానీ మెరిట్ మార్క్స్ రాలేదు నాకు. ఆ ఏడాది కొత్తగా పెట్టారు, ఇప్పుడు ఎంసెట్ అంటున్నాం దాన్ని. అప్పుడు మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేవాళ్ళం. దాంట్లో మెరిట్ మార్క్స్ రాలేదు. నాకు కోపం వచ్చింది. సాయిబాబాని ఇంత పూజించని, ఇంత చేసేనే నాకు ఇలా చేయలేదు ఎందుకు అని చెప్పి నెక్స్ట్ వీక్ నుంచి సాయిబాబా ఫోటో తీసి లోపల పెట్టేసి ఇవన్నీ చేసి పూజలు పునస్కారాలు మానేశానండి. మానేస్తే నాన్నగారు తిట్టారు, అమ్మ తిట్టింది, కానీ వినలేదు నేనండి. అలాగే 1 ఇయర్ ఖాళీగా కూర్చున్నాను, 1.5 ఇయర్ ఖాళీగా కూర్చున్నాను. నన్ను చూసి నాన్నగారు కళారంగం మీద ఉన్నటువంటి మక్కువ మీద సినిమా పరిశ్రమకు తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, నేను డైరెక్టర్ని అయిన తర్వాత నేను చేసింది పొరపాటు. సాయిబాబా నన్ను డాక్టర్ని చేయకుండా డైరెక్టర్ని చేయాలి అని అనుకున్నాడు ఆయన మనసులో. అందుకనే నన్ను ఈ రూటు మార్చడం కోసం సాయిబాబా గారు ఈరోజు అలా చేశాడు, నేను అనవసరంగా అలిగాను ఆయన మీద అని నా తప్పుని నేను తెలుసుకుని అక్కడి నుంచి ఎవ్రీ థర్స్డే సాయిబాబా గుడికి మద్రాసులో వెళ్ళడం ప్రారంభించారండి, మైలాపూర్లో ఉన్న టెంపుల్కి అండి. అలాగే షిరిడీ కూడా చాలాసార్లు వెళ్ళాను. అంచేత మనం దైవం అనుకునే వాళ్ళ మీద అలిగినా వాళ్ళకి మన మీద కోపం రాదు. సంగీతం అనేది నిజంగా అద్భుతమైన వరం. ఫ్రాంక్గా చెప్పాలంటే అది కొందరికే వస్తుంది. ఎక్సెప్షనల్ వాయిసెస్ కొన్ని ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంగీతం రాదు, నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా సంగీతం నేర్చుకోలేదు. బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళు కొందరే టిపికల్గా మనకు పర్ఫెక్ట్గా దొరుకుతూ ఉంటారు. అలాంటి వాయిస్లు దొరికినప్పుడు చాలా అదృష్టంగా భావించాలి. అంటే అందువల్లే గానం, ఇప్పుడు సంగీతం అంటే ఎన్నో ఈవెన్ ఎయిల్మెంట్సే కాదు, ఈవెన్ హెల్త్ ఇష్యూస్దే కాదు, ప్రతిదీ కూడా మనము టైప్ ఆఫ్ దానికి అందరూ మోల్డ్ అయిపోతారు. నిజం చెప్పాలంటే నా క్లినిక్లో నేను నా బిజీ షెడ్యూల్లో కూడా నేను మ్యూజిక్ పెట్టుకొని పేషెంట్స్ ట్రీట్ చేస్తాను. కానీ నా పేషెంట్స్ ప్రతి ఒక్కరు కూడా అడుగుతారు, సార్ మీరు మ్యూజిక్ పెట్టుకొని ట్రీట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటే ఎవడు కూడా అబ్జెక్ట్ చేయడు. అంటే అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ అంత పవర్ ఉంది, అంత మెస్మరిజం ఉంది నిజం చెప్పాలంటే. ఇక్కడ చెప్పినట్టు మీకు పార్వతి గారు ఈవెన్ శ్రీనివాసరావు కలిసి నిజంగా ఇది చేయడం, మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు లెజెండ్స్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఉనికృష్ణ గారు కానీ నిజంగా నాకు ఫేవరెట్ సింగర్ ఉనికృష్ణ ఫ్రాంక్గా చెప్పాలంటే. అలాంటి వారితో పాడడం కూడా మన అదృష్టమే. ఎందుకంటే అది ఒక మెమరీ లైఫ్లో ఫస్ట్ అచీవ్మెంట్. అది ఎందుకంటే మొట్టమొదటి లాంచింగ్లోనే మనము ఆ టైప్ ఆఫ్ సింగర్స్తో పాడుతున్నాం, అంత పెద్దవాళ్ళతో పాడుతున్నామంటే అది నిజంగా దేవుడిచ్చిన వరం ఫ్రాంక్గా చెప్పాలంటే. సో అది నిజంగా తను చేసుకున్న అదృష్టమే అని చెప్పచ్చు. 2 ఈ ఫంక్షన్స్కి ఇలాంటి అతిథుల మధ్యలో రావడం చెప్పడం కూడా చాలా చాలా హాయిగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ మనస్ఫూర్తిగా సాయిబాబా పైన పాడడం వల్ల ఈ క్యాసెట్ ప్రతి టెంపుల్లో వినిపించాలని మనసావాచ కోరుకుంటున్నాను. ఈ యొక్క పిలిచినా పలుకుతావని ఈ యొక్క సాయి యొక్క ఆల్బమ్ను కంపోజ్ చేసేటప్పుడు ఫస్ట్ పాట సాయిబాబా శరణం అనే పాట జనవరి 1 అండి. జనవరి 1 రోజు కంపోజ్ స్టార్ట్ చేశాం. మేడం అన్నారనమాట, సార్ సాయిబాబా మీద ఒక ఆల్బమ్ చేద్దాం సార్, నాకు సాయినాథుడు అంటే ఇష్టం అంటే సరే మేడం అని చెప్పేసి సుందర్ గారి యొక్క స్వర రచన లోపల మొదటి పాట అని ఒక సి స్కేల్ సరేనా.
యాక్చువల్లీ ఈ పాట ఉదిత్ నారాయణతో కోసం కంపోజ్ చేశాను యాక్చువల్లీ. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం. ఈ పాట చేసినప్పుడు ఎన్నోసార్లు సాయినాథుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించిందండి. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి. దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. ఇందులో ప్రతి ఒక్క పాట నేను రాగం మరియు సాయినాథ్ని స్మరిస్తూ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా కానీ కంపోజ్ చేసేసి బాలుగారి పాట చాలా మెచ్చుకున్నాడు. సో థ్యాంక్ యూ అండి. ఇంత మంచి ఆల్బమ్ కంపోజింగ్ అవకాశం ఇచ్చిన మేడం గారికి మరి సార్ గారికి, మీడియా ప్రముఖులకు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. ఈ సీడీ నేను చేయాలనుకోవడం అనేది నాదేం లేదండి. బాబా గారు నా చేత చేయించుకున్నారేమో నాకు తెలియదు. ఈరోజు నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు, అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే అంత పెద్ద లెజెండ్ అయిన బాలసుబ్రహ్మణ్యం గారితో నా వాయిస్ అనేసరికి నేను ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలండి, ఎన్నో జన్మల పుణ్యం. నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు. ఈ పాటల సీడీలో నేను ఇంత ముందుకు రావటానికి ఎంతో నన్ను ప్రోత్సహించి ముందుకు పంపించిన మా వారికండి, శ్రీనివాస్ గారికి నిజంగా నేను ఈరోజు ఇక్కడ ఇలా నించున్నానంటే ఆయన సహకారం లేకుండా ఏది చేయలేకపోదును ఈరోజు చెప్తున్నాను. ప్లస్ మా గురువు గారైన నరేన్ గారు నిజంగా అండి నాకు ఎలా పాడాలి ఏం చేయాలి అసలు బాలసుబ్రహ్మణ్యం గారు వాయిస్తో పాటు నా వాయిస్ ఆయన అంత దాగా నాకు నేర్పించటం చేయటం నిజంగా ఆయనకి ప్రత్యేకంగా అభివందనాలు చెప్పుకుంటున్నానండి. ఇంకొకరికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకండి. ఎంత సుప్రసిద్ధమైందో మీకు తెలుసు, కానీ మా ఇంత చిన్న ఫస్ట్ ఆల్బమ్ మేము ఎందుకు ఎంకరేజ్ చేయాలని అనుకోకుండా నన్ను వాళ్ళ ఆల్బమ్ వాళ్ళ ఆదిత్య మ్యూజిక్ దాంతో నన్ను ఇంత ఎంకరేజ్ చేసినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు మేము సత్యదేవ్ గారికి అందరి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మీడియా వాళ్ళకి పాత్రికేయులకి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. నాకు చాలా ఇంక జీవితంలో, ఎందుకంటే బాబా గారు నాకు ఎన్నో అనుభవాలు అందించారు, మీకు తెలుసు మీ జీవితంలో కూడా అనుభవాలు. కానీ ఈరోజు నేను ఈ పాట నేను పాడుతూ నలుగురు కూడా బాబా గారి పాట పాడుకుంటే నాకు అంతకన్నా హ్యాపీ లేదండి. నన్ను ఆశీర్వదిస్తారని మీరందరూ కూడా ఎంతో నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి వచ్చిన వారందరికీ. తల్లి నీవే సాయి, తండ్రి నీవే సాయి, తల్లి నీవే సాయి. ఈ పాట అండి నాకు చాలా బాబా గారు పరీక్షలు చాలా పెట్టారు. అవునా ఈమె పాడుతుందా పాడదా అని చాలా ఇబ్బంది పెట్టారు, బట్ ఆయనే మళ్ళీ నడిపించారు నన్ను ముందుకి.
కర్మ కర్త క్రియ అన్నీ ఆయనేనండి. ఇందులో నేను పాడిందంటూ నేను అనేది లేదండి, అంతే. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ పాట జయమంగళం అనేది చాలా బాగా వచ్చిందండి. జయమంగళం నిత్య శుభమంగళం జగమేలు సాయికి ఘనమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జగమేలు సాయికి ఘనమంగళం. థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం స్టేజ్, సో నేను ఏమైనా తప్పులు మాట్లాడినా క్షమించి అందరూ ఆశీర్వదించాలి. వాస్తవానికి ఈరోజు ఇంత గొప్ప ఈ కార్యక్రమానికి నేను వస్తాననేది అసలు ఎక్కడ కూడా నేను అనుకోలేదు. శ్రీనివాస్ గారు, మిత్రులు శ్రీనివాస్ గారు నాకు ఒక వారం రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం మీరు రావాలండి అన్నప్పుడు కూడా నాకు వేరే ఈరోజు ఒక అత్యధిక అవసరమైనటువంటి ఒక పని ఉండి కూడా నేను రాలేకపోవచ్చునేమో అని అనుమానం వ్యక్తం చేస్తుండాను. నిజంగా ఆ బాబా పిలవనంపించుకున్నట్టే ఉంది, కానీ నేను వచ్చినట్టు మటుకు నాకు అనిపించలేదు. వాస్తవానికైతే ఈరోజు ఈ కార్యక్రమం పిలిచినా పలుకుతావని, ఈ పాటలు వింటే పలకడాయన ప్రత్యక్షమే అవుతాడు. ఈ పాటలు నేను వచ్చేటట్టుగా ఒకటి ఆల్రెడీ అయిపోయింది, రెండో పాట నుంచి ఇప్పుడు జరిగిన పాటలు విన్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి కంకణం కట్టుకున్నటువంటి మా మిత్రులు శ్రీనివాసరావు గారికి, అలాగే ఈ యూనిట్ ఆల్బమ్ తయారు చేసినటువంటి గాయని గాయకులు మా సోదరి పార్వతీ నాయుడు గారికి, దీనికి ప్రత్యక్ష పరోక్ష కారకులైనటువంటి అందరికి కూడా నేను వయసులో పెద్దోడు చిన్నోడు పాదాభివందనాలు చేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి ఆల్బమ్స్ లక్షలు మీరు చేయాల్సిన పరిస్థితి ఆ బాబా ఆశీర్వాదాలతో మీకు ఉంటుందని, పుష్కలంగా ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్, ముందుగా అందరికీ ధన్యవాదాలండి. నాకు ఎప్పటి నుంచో, మాకు యాక్చువల్ 96లో మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి కూడా బిఫోర్ దట్ నాకు కొంచెం దేవుడి మీద భక్తి ఉండేది కాదు, కానీ ఆమెను మ్యారేజ్ చేసుకున్న తర్వాత కొంచెం అలాగా, అంటే ఎక్కువ బిజినెస్ నేను శ్రీరామ్ తిరుసులో వర్క్ చేస్తాను. సో ఎప్పటి నుంచో చిరకాల కోరిక అన్నట్టు నాకు ఎప్పటి నుంచో తపన అనమాట. అంటే దేవుడు అనేది అసలు ఏముందలే మనం పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా అనే కాన్సెప్ట్లో ఉండేవాడిని. సో ఆయన నమ్మిన తర్వాత అంచెలంచెలుగా ఎదగటం, నా జీవితంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. కానీ నేను ఏదనుకుంటే అది, అంటే జనరల్గా అంటే ఈ సభలో చెప్పొచ్చో లేదో కానీ ఈరోజు మా భార్యతో చెప్తే నా కొడుకు కావాలి ఫస్ట్, రైట్ కొడుకు, ఏం పేరు పెట్టాలి, సాయి వినీత్. సరే పాప కావాలి, ఏం సాయి శ్రేయ, రైట్. అంటే ఆ సాయి అనేది ఎంత మధురము, ఆయన మనం తలుచుకుంటే నమ్మితే ఎంత అద్భుతంగా జరుగుతాయి అనేది నేనైతే చాలా ఎగ్జాంపుల్ అండి. అంటే మీకు అందరికీ కూడా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అంటే నేను ఎట్లా ఫస్ట్ నేను నమ్మలేదో తర్వాత మీరు కూడా అట్లా నమ్మి ఇంకా ముందుకెళ్తే ఎంత అద్భుతాలనే జరుగుతాయండి, చాలా అండి. అది నేను జీవితంలో నమ్మాను. అట్లానే ఈరోజు అంటే ఎప్పటి నుంచో చేద్దాము ఆల్బమ్ అనుకునేది ఎవరి ద్వారా కాకుండా అది నా భార్య ద్వారా చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. అట్లానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను ఈ కార్యక్రమానికి ఇంతగా మంచిగా అందరినీ పిలిచాలి ఇంకా చేయాలనేటువంటి కాన్సెప్ట్ అయితే రవీంద్ర భారతిలో పెట్టాలి అనుకున్నాను. బట్ అనుకోకుండా ఇక్కడ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ అవుతుందని ఇక్కడ అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే ఎంపీ మురళీమోహన్ గారిని మా సాయినాథ్ అని టీవీలో యాక్ట్ చేస్తారు, ఆయన ద్వారా మేము అప్రోచ్ అయితే ఇమ్మీడియట్గా అంటే ఆ బాబాయ్ యొక్క అనుగ్రహం. ఇంతకుముందు కూడా వేరే ఒక పొలిటీషియన్ ఇద్దరిని కలిసాం, కానీ మాకు అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే మేము ఒక్కటే అనుకున్నామండి, ఇక్కడ మన సోదరి తెలిసిన ఆమె ఉన్నారు, ఆమె ద్వారా వెళ్ళాము, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము ఒక్కటే అనుకున్నాం, నా భార్య నేను. అంటే నేను ఆల్మోస్ట్ 24 ఇయర్స్ బట్టి బయట మార్కెటింగ్లో ఉన్నాను. డిఫరెంట్ పీపుల్ అందరూ కూడా మంచి చెడు అందరినీ చూసాం. ఈ ఎక్స్పీరియన్స్ ఇది మాది ఎక్కడ వైజాగ్ అండి, నేటివ్ ప్లేస్. అయితే వెళ్తే ఇవ్వలేదండి. వెంటనే రాగానే ఎందుకు చెప్తున్నానంటే
అది ఎవరు చెయ్యాలి, ఎవరి ద్వారా ముందుకెళ్ళాలి అనేది ఆయన పైవాడు నిర్ణయిస్తాడండి. మనం అంతా చాలా నిమిత్తం మాత్రమే అట్లా. అంటే ఇంత పెద్ద మాట ఎందుకు అంటున్నానంటే, మురళీమోహన్ గారు అంత పెద్ద మనిషి, నేను నా భార్య వెళ్ళి ఇన్విటేషన్ మామూలు పిలవడానికి వెళ్తే లేచిపోయి, అమ్మ నాకు బాబా ఆశీస్సులాగా అనిపించింది, డెఫినెట్గా వస్తానమ్మని ఒక్క క్షణం టైం ఇచ్చారండి. అక్కడి నుంచి చక్క ప్రతీది కూడా అన్నీ కూడా మేము అనుకున్నట్టు జరిగాయండి. సో అది ఆయన యొక్క మహాత్యం అనేది. అట్లనే పిలవగానే వచ్చినందుకు మురళీమోహన్ గారికి ధన్యవాదాలండి. అట్లనే నెక్స్ట్ మాకు సిసిఎల్ఏ కమిషనర్ గారు అనిత్ చంద్ర పునీత గారు, ఆయన కూడా ఆయన యొక్క టైంని ఈరోజు కొద్ది మీటింగ్స్ ఉంటే కూడా పోస్ట్పోన్ చేసుకొని ఆయన కూడా మాకు సహకరించారు. ఆయనకి కృతజ్ఞతలండి. అట్లనే సో ఫస్ట్ ఏంటంటే మా మధు వారణాసి గారు వచ్చేసి, ఆయన టైం యాక్చువల్లీ ఆ క్లినిక్లో ఉంటే కనీసం ఒక 50 మంది పేషెంట్లు చూస్తే 50 మంది ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి టైంని మాకు స్పేర్ చేసి బాగా ఈ రూపంలో పంపించినందుకు చాలా హ్యాపీ అండి నాకు. ఎందుకంటే ఆయన టీవీ షోస్లో ఉంటాడు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెళ్తే మళ్ళీ టైం ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ ఈవినింగ్ వస్తాడు. అంటే నేను చూస్తానండి డాక్టర్ గారిని, ఆల్మోస్ట్ హోమియోపతి డాక్టర్ గారిలో ఆయన అంత ఫేమస్ ఫిజిషియన్ అనేది నాకు తెలుసు ఏంటనేది. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బట్టి చూస్తూ ఉన్నాను సార్ని. ఆయన మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి ఆయన వాల్యుబుల్ టైంని ఆయన యొక్క ఇది ఇచ్చారు కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. అట్లానే సో ఇప్పుడు జయంత్ రెడ్డి గారు ఉన్నారు. జయంత్ రెడ్డి గారు కూడా అంతే. యాక్చువల్లీ ఏంటంటే ఆమె ఉన్నటువంటి ప్రొఫెషన్లో నాకు పెద్ద తెలియదు, కానీ మా వైఫ్కి తెలుసు బాగా. సో మేడం కూడా చాలా బిజీగా ఉంటారు. తను కూడా ఆమె యొక్క వాల్యుబుల్ టైంని ఇచ్చి ఇక్కడ స్పేర్ చేసి ఇక్కడ మాకు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. అట్లనే సుధాంశ్ గారని, సుధాంశ్ గారు, ఆయన యంగ్ హీరో. అంటే మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆయన ఈ జిహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ గారు. యంగ్ ఏందబ్బా ఎట్లా అనుకోవచ్చు, కానీ ఆయన యంగ్, ఎప్పుడూ యంగే ఉంటాడు. ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆయన కూడా కొన్ని మీటింగ్ ఉంటే మీటింగ్ పక్కన పెట్టి మన కోసం వచ్చాడు. ఆ సాయిబాబా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను సార్. అట్లనే రేలింగ నరసింహారావు గారు, అంటే ఆయన పెద్ద మనిషి కాబట్టి ఆయన గురించి మాట్లాడే అంత హక్కు నాకు లేదు, ఎందుకంటే అర్హత కూడా లేకపోవచ్చు. కాదు ఏంటంటే ఆయన కూడా పిలిచినా పలుకుతావు అనే దానికి మా మ్యూజిక్ డైరెక్టర్ గారు వచ్చేసి ఇట్లా రేలింగ నరసింహారావు గారిని పట్టుకుంటే అసలు ఆయన వస్తే చాలు అన్నటువంటి ఒక ఆలోచన చెప్పారు. ఎందుకంటే నాకు తెలియదు సార్ గురించి జనరల్గా. సో ఆయన కూడా ఆయన యొక్క అమూల్యమైనటువంటి టైం స్పేర్ చేసి ఆయన ద్వారా మన శివాజీ రాజా గారిని కూడా రప్పించుకున్నాము. ఆ దేవుని యొక్క కృప వల్ల ఆయన కూడా మంచిగా ఆయన యొక్క దీవెనలు మాకు ఉండాలని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అట్లా సత్యదేవి గారు మేము ఎట్లా చేయాలి, ఎట్లా అయ్యింది అనే ఆలోచన మాకు. ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్ గురించి తెలియదు. జనరల్గా మార్కెటింగ్ ఏదైనా చిట్టు గురించో లేదా ఫైనాన్స్ గురించి చెప్పంటే దీర్ఘంగా అనర్ఘలంగా మాట్లాడగలుగుతాను, ఎందుకంటే అదే ఎక్స్పీరియన్స్ కాబట్టి. అయితే ఈ ఎవరిని చేయాలి, ఎట్లా చేయాలంటే పాపం ఇమ్మీడియట్గా నేను వేరే ఓ మిత్రుని కలిశాను. అక్కడ సెట్ కాలే. ఇక్కడ వెళ్ళగానే మీకు ఎందుకని నేను ఉన్నా కదా 1 వీక్లో ఇస్తాం, యాక్చువల్ 15 రోజుల కానీ రాదండి. ఆయన ప్రైవేట్ ఆల్బమ్లో మేము ఇవ్వమండి అన్నారు ఆయన. కానీ ఆయన యొక్క పాపం నిజంగానే అంటే ఇక్కడ కూడా చెప్పాల్సింది ఏంటంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. దేవుడికి అందరం కూడా తలకు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆయన దేవుడి రూపంలో వచ్చి ఆయన కూడా మాకు మీకు ఎందుకంటే మేము ఉన్నాం, నేను చేపిస్తాననేసి ఆయన కూడా మనకి అన్ని విధాలా సహకరించారు. సో ఆయనకి కృతజ్ఞతలు అండి. అట్లనే మన సుబ్బారావు గారని మా మిత్రులు. అయితే ఆయన యాక్చువల్లీ ఈరోజు అది చెప్పకూడదు, సార్ చెప్పలేదు, నేను కూడా చెప్పదలుచుకోదు ఒక పాయింట్. కానీ చాలా టైం స్పేర్ చేసి అక్కడ ఇంతకన్నా ఇంపార్టెన్సీ ఉంది అక్కడ, కానీ ఉండకన్నా ఇక్కడ ఎట్టైనా రావాలి మన ఆడపిల్ల అని, మన ఇంటి పిల్ల అన్నట్టు దగ్గర ఎట్లయినా రావాలనే ఉద్దేశంతో ఆ టైం అంతా స్పేర్ చేసి వచ్చారు ఆయన. సుబ్బారావు గారికి మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అట్లనే ఇక్కడ వచ్చేసి మన ఈటీవీ పిఆర్ఓ గారు సత్యనారాయణ గారు చాలా హ్యాపీ అండి. ఎంత హ్యాపీ అంటే నేను జనరల్గా నాకు అంటే ఎంత తెలిసినా సరే కొంతే తెలిసినట్టు ఉండం జనరల్గా ఎవరికైనా ఇదే కదా సార్. కానీ మీరైతే మాత్రం అద్భుతం సార్. నాకంటే ఫస్ట్ ఎందుకంటే దీని గురించి ఫీల్డ్ అలవాట్లేదు. మేబీ సాయినాథుడి అనుగ్రహం ఉంటే మీలాంటి మిత్రులతో ఇంకా జర్నీ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే
సార్ నెక్స్ట్ ఏంటంటే మా అబ్బాయిని కూడా హీరో చేద్దాం అనుకున్నాను సార్. డెఫినెట్గా మిమ్మల్ని మీ సలహాలే తీసుకుంటాను సార్. ఎందుకంటే ఐ లైక్ యూ వెరీ మచ్ సార్. మీ అప్రోచ్ అనేది సార్ కాదు సార్ 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 అట్లానే మన మ్యూజిక్ నరేంద్ర గారు అంటే నరేన్ గారిని మార్చుకున్నారు, జిఆర్ నరేన్ గారు అని. ఆయన మిత్రులు మనకు ఆల్మోస్ట్ మేము మోతిన వాళ్ళు ఉండేవాళ్ళం. అయితే అప్పటి నుంచి కూడా ఈ మీద మ్యూజిక్ వెళ్తుంటే ఏం నేర్చుకుంటుందిలే అది ఇది అని అనుకునేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు మన సింగర్ సునీత గారు మనకి బాగా క్లోజ్ అసోసియేషన్ ఆల్మోస్ట్ 20 years బట్టి. వాళ్ళ మదర్ కూడా సంగీతం చెప్తుంది. సరేలే ఎల్లు సునీత గారికి చెప్పాను, ఆల్రెడీ పర్వాలేదు ఏం కాదు మనకు ఫ్రీగా చెప్తారు, ఎందుకు మళ్ళీ సార్ అయితే ఫీజు అడుగుతాడు అనేవాడిని. అంటే లేదండి మన ఇంటి దగ్గరే కదా, వాకబుల్ డిస్టెన్స్, అక్కడి నుంచి కారు వెళ్ళాలి, డీజిల్ ఇవన్నీ వేస్ట్ అవుతుంది, దగ్గరే కదండి, ఏముందో 1 hour కదా, మీరు పిల్లలు వెళ్ళిపోగానే నాకు అదే పని కదా అనేది. Wish producer get lot of money after releasing this movie and so continue not remake so direct movie karna hai aap, so I wish you all the best and thank you so much. అలాగే ఈ సినిమా ఒక మంచి సదుద్దేశం